హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2013 లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఈపీసీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అందులో వీళ్ళు బిజినెస్ వచ్చేసి 2 మోడల్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి కెపెక్స్ మోడల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోడల్. ఇక్కడ ఏంటంటే క్లయింట్స్ కానీ లేదా కస్టమర్స్ కానీ ఓవరాల్ ఈ సోలార్ సిస్టమ్స్ ని బై చేసుకుంటారు. బట్ డిజైనింగ్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ మొత్తం ఈ సోలార్ వరల్డ్ హ్యాండిల్ చేస్తుంది. సో ఆ తర్వాత వన్ టైం పేమెంట్ చేసిన తర్వాత కస్టమర్స్ ఆ ఎలక్ట్రిసిటీ బెనిఫిట్ మొత్తం వాళ్ళే పొందొచ్చు. రెస్కో మోడల్ ఇంకొకటి వచ్చేసి, ఇది వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ మోడల్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఈ సోలార్ సిస్టమ్ లేదా ఈ ఇన్స్టాలేషన్ కానీ డిజైనింగ్ కానీ మొత్తం ఈ కంపెనీనే చూసుకుంటది. ఏదైతే ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తావో దానికి మాత్రం నువ్వు అమౌంట్ అయితే పే చేయాలి. సో ఈ 2 మోడల్స్ లో వీళ్ళు బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. May 14, 2024 కి వీళ్ళు జెడ్ అండ్ షైన్ పీవీ టెక్ లిమిటెడ్ తో పార్ట్నర్షిప్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ చైనీస్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ పార్ట్నర్షిప్ గల రీజన్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో ఈ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పేసి ఇది గవర్నమెంట్ రిలేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫిర్మ్. అండ్ హల్దీరామ్ స్నాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎథనిక్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ దీంతో పాటు సమీక్ష సోలార్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ July 31, 2025 కి కంపెనీలో 277 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే July 31, 2025 కి వీళ్ళకి ఆర్డర్ బుక్ వర్త్ వచ్చేసి 2500 crores పైగా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ సోలార్ ఎనర్జీ సెక్టర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో లార్జర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే కెపెక్స్ మోడల్ నుంచి వీళ్ళకి 87% రెవెన్యూ వస్తుంటే రెస్కో మోడల్ నుంచి వీళ్ళకి 0.12% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈపీసీ సర్వీసెస్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 87% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే సేల్ ఆఫ్ ప్రోడక్ట్ నుంచి 11% పైగా, సేల్ ఆఫ్ సర్వీసెస్ నుంచి 1% పైగా రెవెన్యూ అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే పాస్ట్ 3 years నుంచి మనం కన్సిస్టెంట్ గ్రోత్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. FY23 లో 235 crores నుంచి FY25 కి 551 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసినట్లయితే 14 crores నుంచి 77 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఈబిటా కూడా 22 crores నుంచి 106 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ కంటే ఫాస్ట్ గా ప్రాఫిటబిలిటీ పరంగా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూసినట్లయితే ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 40% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 54% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ లో క్యాపిటల్ ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ లో కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ రెవెన్యూలో కానీ చాలా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే మనం చూస్తున్నాము పాస్ట్ 3 years నుంచి. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే లీవరేజెస్ కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫినాన్షియల్స్ వైజ్ గా ఓవరాల్ గా పాస్ట్ 3 years నుంచి కన్సిస్టెంట్ గా అండ్ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే September 23 ఓపెన్ అయ్యి 25 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 333 నుంచి 351 per share, లాట్ సైజ్ వచ్చేసి 42 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 490 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 50 crores, ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 440 crores లో వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,742 rupees. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం పియర్స్ తో మనం కంపేర్ చూసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో స్మాల్ ప్లేయర్ అయినప్పటికీ సోలార్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాపిటల్ అండ్ దీంతో పాటు ఓవరాల్ మార్జిన్స్ వైజ్ గా డెప్ట్ తక్కువగా ఉంటూ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కాంపిటీటర్స్ తో చూసుకున్నట్లయితే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఓన్లీ రెవెన్యూ 79 to 91% ఓన్లీ 1 కస్టమర్స్ నుంచి వస్తుంది పాస్ట్ 3 years నుంచి. అది వచ్చేసి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ నుంచి. ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే బిజినెస్ మీద చాలా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే కూడా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. సో
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లీవరేజెస్ తక్కువగా ఉంటూ వాల్యుయేషన్స్ పరంగా కానీ ఫినాన్షియల్స్ వైజ్ గా కానీ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలాగే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 18% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.